డీజీపీ ఆఫీస్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. The police itself, change in their mindset, change in the attitude, making the police more friendly, and the use of technology extensively to make it more efficient, a better delivery of police services, and as I said earlier, making it transparent, making it proactive, sensitive, and accountable policing. So I think we'll spell out that. Yes, sir. Balraj will make a presentation on that. Yeah. Yes, sir. In accordance with the principles or tenets laid out by government policy prakaram, sir. First program government తీసుకున్న సార్ స్పందన తీసుకోవడం జరిగింది సార్. ఈ స్పందనలో సార్ బేసికలీ ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వటం, దానికి రిసిప్ట్ ఇవ్వటం, టైం ఫ్రేమ్లో వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని మనం ఇవ్వటం, ఏ 7 days అయితే మనం ఇచ్చామో ఆ టైం లోపల ఆ సమస్య పరిష్కరించాలి, పరిష్కరించకపోతే ఆ బాధ్యత కూడా లోకల్ SHO పైన రావటం జరిగింది సార్. ఇప్పటి వరకు మనకు 36 స్పందనలు జరిగాయి సార్. దాంట్లో 75,610 పిటిషన్స్ రావటం, దాంట్లో 16,403 ఎఫ్ఐఆర్లు అవ్వటం, వచ్చిన కంప్లైంట్స్లో సార్ దాదాపు 22% ఎఫ్ఐఆర్స్ అయినాయి సార్. అట్లాగే మనం 95% డిస్పోజల్ చేయగలిగాం సార్ 7 daysలో. ఒక 403 మాత్రమే ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి. ఇది ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ బాగా పెంచింది సార్. ఏం చేత అంటే ఇది రివ్యూడ్ బై అట్ ఆల్ లెవెల్స్. స్పందన అనేటువంటిది సర్కిల్ ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీ గారు, డిఎస్పీ నుంచి ఎస్పీ అప్ టు డీజీ అండ్ సీఎం గారు ఎవ్రీ మండే దీన్ని రివ్యూ చేయటం సార్. డీజీ అండ్ సీఎం రివ్యూ చేయటం మూలన మోర్ అకౌంటబిలిటీ పెరిగింది సార్. అట్లాగే ఎక్కడైతే SLA పీరియడ్ దాటి ఉన్న చోట్ల చాలామందికి మెమోలు ఇవ్వటం, ఛార్జ్ మెమోలు ఇవ్వటం, వాళ్ళపైన యాక్షన్ చేయడం కూడా జరిగింది సార్. ఎంచేతంటే 7 రోజుల తర్వాత ఆ పిటిషన్ SHO స్థాయి నుంచి సర్కిల్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్గా ఛార్జ్ మెమో జనరేట్ అవుతుంది సార్. అట్లాగే ఉమెన్ కాంపొనెంట్ 52% ఉమెన్ కాంపొనెంట్ మనకు కంప్లైంట్స్ రూపంలో ఉమెన్ వచ్చారు సార్. దట్ షోస్ ద కాన్ఫిడెన్స్ లెవెల్. మనం మన పోలీస్ పైన వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగడం అనేది గమనించాం సార్. అట్లాగే ఇట్ ఈస్ ఈజీ యాక్సెస్ సార్. ఎక్కడి నుంచి అయినా ఎవరైనా మన అందరికీ తెలుసు స్పందన అనేటువంటిది వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అప్ టు డీజీ మనం దీంట్లో వీడియో కాన్ఫరెన్స్లో ఉండటం మూలాన ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లోకల్ పోలీస్ స్టేషన్కి వచ్చిన మహిళలతో కానీ వృద్ధులతో కానీ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వాళ్ళందరితో కూడా డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది సార్. అట్లాగే ఏజ్ ఓల్డ్ డిస్ప్యూట్స్ సార్, ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి డిస్ప్యూట్స్ 2 వర్గాలను పిలిపించి మాట్లాడటం ద్వారా ఆల్టర్నేటివ్ మెకానిజం MRO లెవెల్లో ఒక ఆల్టర్నేటివ్ సెటప్ ఉండటం, అక్కడికి వెళ్ళి ఆ పూర్వాపరాలు, ఆ కేసుకు సంబంధించి, ఆ ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి లేదా ఆ వివాదానికి సంబంధించి పూర్వాపరాలు తెలుసుకొని దాన్ని డిస్పోజ్ చేయడం మూలన చాలా డిస్పోజల్స్ జరిగాయి సార్. అట్లాగే పబ్లిక్ ఇంటర్ఫేస్ పెరిగింది సార్. అంటే రిసెప్షన్, మనం చాలా మంచి రిసెప్షన్స్ ఇవ్వటము, బిహేవియర్ ప్యాటర్న్స్ మారటము, పబ్లిక్లో కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెరగటం, స్పందన యొక్క ఇంపాక్ట్ మన మీద కూడా ఏదైతే ప్రజలతో మనం మమేకం అవటం వలన మన వాళ్ళలో కూడా బిహేవియరల్ ప్యాటర్న్స్ చాలా మారాయి సార్. Go back to that. ఇక్కడ హైలైట్స్ స్పందన వలన ఏం ప్రభావం పడింది ఈ సమాజంలో, ఈ సిస్టంలో. ముఖ్యమైన విషయం ఏమంటే ఈ స్పందన వలన యాక్సెసిబిలిటీ అన్నమాట. అంటే ఇఫ్ దర్ ఇస్ ఎనీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ఆర్ హర్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు నేరుగా పోలీస్ అధికారుల దగ్గర వచ్చి వాళ్ళ బాధల గురించి దే ఆర్ ఏబుల్ టు టెల్. సో గతంలో అట్లా కాదు. పోలీస్ స్టేషన్ రావాలంటే, లేకపోతే పై అధికారి దగ్గర రావాలంటే వాళ్ళు ఏదో ఒకటి పైరవీ చేయడము, ఏదో రికమెండేషన్ తీసుకురావడమో అలాంటి ఉంటే వాళ్ళకు పోలీస్ స్టేషన్కి రాగలుగుతారు, లేకపోతే సీనియర్ ఆఫీసర్స్ దగ్గర ఆడియన్స్ దే ఆర్ ఏబుల్ టు గెట్. సో ఈ స్పందన వలన it's an open platform, it's an open invitation. Anybody can walk up and access the police services. So this is a game changer అన్నమాట. దీంట్లో చూసినప్పుడు ముఖ్యంగా 52%
మహిళలు రావడం మళ్ళీ. సో అది కూడా ఒక ముఖ్యమైన విషయం. అంటే మామూలుగా మహిళలు బాధలు ఉంటే కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్కు రావాలంటే దే విల్ హెజిటేట్. మహిళలు మర్చిపోండి, మగవాళ్ళు కూడా, ఎనీబడి, ఎనీ రెస్పెక్టబుల్ సిటిజన్ పోలీస్ స్టేషన్కి రావడం అంటే దే హెజిటేట్ టు కమ్. సో ఈ స్పందన ప్రోగ్రాం వలన దాట్ మైండ్ సెట్ ఈ ప్రజల్లో ఉండే ఏదో ఒక పోలీస్ మీద ఒక అభిప్రాయంలో ఒక భయము, లేకపోతే పోలీస్ స్టేషన్ అంటే వెళ్ళకూడదు, వెళ్తే మనకు ఇట్ ఈస్ దే ఆర్ నాట్ సర్టన్ ఆర్ కాన్ఫిడెంట్ వాట్ విల్ హ్యాపెన్ టు దెమ్. సో ఆ మైండ్ సెట్, అదే యాటిట్యూడు ప్రజల్లో కూడా ఒక మార్పులు తీసుకురావడము పోలీస్ గురించి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోని కూడా పోలీస్ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది వాళ్ళు కూడా ఇలాంటి ఒక మార్పులు ఇంటర్నల్లీ మైండ్ సెట్, వాళ్ళ ఆలోచన కూడా మారిపోయింది. ఒక సర్వీస్ ఓరియంటెడ్, అంటే మన బాధ్యత ప్రజలు మన దగ్గర వస్తే, బాధలు వస్తే అది వాళ్ళకు పరిష్కారం చేయడము, వాళ్ళకు వినడము, వాళ్ళ న్యాయం చేయడము, అది మన బాధ్యత అని ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో వచ్చింది ఈ స్పందన ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అండ్ ఇట్ బ్రింగ్స్ ఇన్ అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ. ఒకవేళ ఏదో పెటిషన్ ఇస్తే టైం లైన్స్ ఇచ్చినారు, 7 days టైం లైన్, మళ్ళీ ఆ పెటిషన్ ఏమైంది ఆ ట్రాకింగ్ కూడా అవ్వడము. సో there may be some shortcomings in the system, process, but nevertheless, it has initiated and brought a change in terms of attitudes, in terms of mindsets. Thank you. నెక్స్ట్ సార్, అదే క్రమంలో సార్ మహిళల భద్రత ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి రెండవ పెద్ద కార్యక్రమం సార్. అకార్డింగ్లీ మనం దిశ బిల్ మనం టేబుల్ చేయడం జరిగింది సార్. దానికి సంబంధించి దిశ పోలీస్ స్టేషన్స్ 18 పోలీస్ స్టేషన్స్ దిశ పోలీస్ స్టేషన్స్ కంప్లీట్ అవ్వటం సార్. అదేవిధంగా దిశ మొబైల్ అప్లికేషన్ తయారవటం, దిశ కంట్రోల్ సెంటర్ చేయటం, డయల్ 100-112 ఇంటిగ్రేట్ చేయటం, ఇవన్నీ అయిన తర్వాత సార్ మనం ఈరోజు దాని ఇంపాక్ట్ కనుక గమనిస్తే సార్ 4 లక్షల డౌన్లోడ్స్ మనకు జరిగాయి సార్ దిశ యాప్. 42,799 టెస్ట్ కాల్స్ వస్తే 336 యాక్షనబుల్ కాల్ సార్. దాంట్లో 82 ఎఫ్ఐఆర్స్ అయినాయి సార్. అట్లాగే 0 ఎఫ్ఐఆర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ డిసెంబర్లో. దాంతో మనకు 274, 274 0 ఎఫ్ఐఆర్స్ అవ్వటం. దాంట్లో 2019లో 62, 2020లో 212 రిజిస్టర్ అయినాయి సార్. అట్లాగే 33 రేప్ కేసెస్లో, 134 సెక్సువల్ అఫెన్సెస్లో వితిన్ 7 days మనం ఛార్జ్ చేయగలిగాం సార్. ఆల్మోస్ట్ 167 కేసెస్ వీ హ్యావ్ ఛార్జ్డ్ సార్. దాంట్లో మనకు కన్విక్షన్స్ 20 కేసెస్లో కన్విక్షన్స్ రావటం, దాంట్లో 2 డెత్ పెనాల్టీస్, 5 లైఫ్ ఇంప్రిజన్మెంట్స్, 1 20 years రిగరస్ ఇంప్రిజన్మెంట్, 5 years 5 ఏమో 10 years, అట్లాగే 7 years RI మనకు ఇంకో 5, తర్వాత 2 years బిలో 3 years 2 కేసులు, మొత్తం 20 కన్విక్షన్స్ రావటం, ఇంక్లూడింగ్ 2 డెత్ పెనాల్టీస్ అండ్ 5 లైఫ్ ఇంప్రిజన్మెంట్ సార్. ఇది యాక్చువల్గా ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఇంపాక్ట్ సార్ ఇన్ సొసైటీ. అట్లాగే మనం SOSని హ్యాండిల్ చేయడానికి మనం టెక్ టవర్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది సార్. దీనివల్ల మనకు కరోనా టైంలో ఈ దిశ యాప్ కూడా చాలా బాగా పనికొచ్చింది సార్. బేసికలీ మనకు మహిళలు ఎవరైతే బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దిశ యాప్ ద్వారా మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్. 54 ప్రెగ్నెంట్ ఉమెన్ మనం హాస్పిటల్కి డెలివరీకి తీసుకెళ్లటం కానీ, డెలివరీ నుంచి ఇంటికి చేర్చడం కానీ సార్. అట్లాగే 864 డొమెస్టిక్ వైలెన్స్ జరిగిన కేసుల్లో మనం ఒక NGOతో కలిసి మనం టెలి కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది సార్. దిస్ ఈస్ ద ఇంపాక్ట్ క్రియేటెడ్ బై దిశ సార్.